ఈ వంశస్థులకు అందరికీ ఆ దేవుడు ఆ యొక్క స్వాస్థ్యాలను ఇస్తా వచ్చినాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ స్వాస్థ్యాలన్నీ ఇచ్చేసినారు, అయిపోయింది. ఇప్పుడు స్వాస్థ్యాలన్నీ అయిపోయినాయి. అందరు కూడా మనం చివరి వచనం మనం ఆ ఈ భాగాల్లో మనం చూసుకున్నట్లయితే వారికి విశ్రాంతి కలగజేసను, అంటే వారికి నెమ్మది కలగజేసను అనేటువంటి మాట మనం గమనిస్తా వచ్చినాం. అంటే ఇప్పుడు అందరు కూడా సెటిల్ అయిపోయినారు. ఎవ్రీబడి హ్యాస్ సెటిల్ డౌన్. అన్ని గోత్రముల వారు సెటిల్ అయిపోయినారు, అంతా సెటిల్ అయిపోయినారు. సో ఇప్పుడు అక్కడంతా కూడా ఏముందంటే నెమ్మది విశ్రాంతి అనేటువంటిది ఉంది అనేది అక్కడ చాలా క్లియర్ గా చెప్పబడతా వచ్చింది 43వ వచనంలో. ఆ కాబట్టి 44వ వచనంలో మనం అది గమనించవచ్చు. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. అన్ని దిక్కుల యందు వాళ్ళకి ఏం కలగజేసినాడంట? విశ్రాంతి కలగజేస్తా వచ్చినాడు దేవుడు. నెమ్మది కలగజేస్తా వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతా వచ్చిందంటే విశ్రాంతి కలగజేసిన తర్వాత ఇక్కడ యెహోషువ ఈ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇట్లా అంటా ఉంటున్నాడు. వాళ్ళతో ఏమంటూ ఉన్నాడంటే, ఎందుకంటే వీళ్ళు యోర్దాను అవతల పక్క వీళ్ళకి స్వాస్థ్యాలు ఇవ్వబడతా వచ్చినాయి. అయితే వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే చూడండి, మనం గమనించినట్లయితే మనం ఇదివరకే ధ్యానిస్తా వచ్చినాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలోంచి మనము ఈ యొక్క యెహోషువ ఈ యొక్క రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారితో పలికినటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుంచి, మరియు రూబేనీయులకును, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగు ఆజ్ఞాపించను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నది ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఆ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తి యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమును నివసింపవలెను గాని, పరాక్రమవంతులను శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందురు. కాబట్టి ఇది యెహోషువ రూబేనీయులతో, గాదీయులతో, మనష్షే అర్ధగోత్రపు వారితో చెప్పినటువంటి మాటలు ఇవి. చూడండి, ఈ యొక్క మాటలకి విలువ ఇచ్చి, అంటే ఇది యెహోషువ పలికినటువంటి మాటలు కాదు, కానీ దేవుడు పలికినటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు. కాబట్టి వీళ్ళు ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ గోత్రపు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, వీళ్ళు యోర్దాను యువతల వీళ్ళు స్వాస్థ్యాలను పొందుకుంటా వచ్చినారు. వీళ్ళు స్వాస్థ్యాలు పొందుకున్న తర్వాత మాకు ఇది జాలే, ఇంకా మాకు అవసరం లేదు అని వాళ్ళు అక్కడ ఆగిపోలే. దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే నది దాటి ఆ వాళ్ళ యొక్క సహోదరులకి ఆ విశ్రాంతి కలిగేంత వరకు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వాళ్ళ యొక్క దేశానంతటిని స్వాధీనపరుచుకునేంత వరకు, అంటే యోర్దాను అవతల నది దాటిన తర్వాత వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అంతటిని కూడా స్వాధీనపరుచుకునేంత వరకు, వాళ్ళకి విశ్రాంతి కలిగేంత వరకు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉండి ఆ ఉంటా వచ్చినారు. అదే ఇక్కడ మనం గమనించవచ్చు. అదే ఇక్కడ యెహోషువ చెప్తున్నటువంటి మాటలు చూడండి. 2వ వచనంలో అదే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 22వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని విషయములో నా మాట విని ఉన్నారు. ఆ కాబట్టి ఆ బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ గమనించినట్లయితే 1వ అధ్యాయము ఆ 14వ వచనంలో ఏమనుందంటే, మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని, పరాక్రమవంతులను శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటిపోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం విడిచిపెడతా వచ్చినారంటే దేవుని కొరకై, లేకపోతే దేవుడు చెప్పినటువంటి మాట కొరకై
వాళ్ళు ఏమి విడిచిపెడతా వచ్చినారంటే వారి భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా యోర్దాను అవతల వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే యోర్దాను యువతల దాటి తమ సహోదరుల కొరకే వాళ్ళు దాటి వాళ్ళకి విశ్రాంతి కలిగేంత వరకు కూడా వాళ్ళు అక్కడే వాళ్ళతో పాటు కూడా ఉంటా వచ్చినారు. అదే ఇక్కడ చెప్పబడతా వచ్చింది. వాళ్ళు ఆ మాట విని ఉన్నారు అనేటువంటి మాట, అంటే దానికి విధేయత చూపించినారు. కాబట్టి చూడండి ఎంత విశ్వాసం కనపరుస్తూ వచ్చినారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించలే మా బిడ్డలకి ఏమవుతుంది, మా ఆస్తులకి ఏమైపోతుంది, లేకపోతే మా పిల్లలు ఏమైపోతారు. ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది 3వ వచనంలో బహుదినములు అని ఉంది, అంటే చాలా దినాలని. ఇంకా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనంలో కూడా అదే మాట రాయబడతా వచ్చింది. చూడండి, బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను అని రాయబడింది. అంటే బహుదినములు అంటే దాదాపు సంవత్సరాలు వాళ్ళు తమ యొక్క భార్యలని, తమ యొక్క బిడ్డలని, తమ యొక్క ఆస్తుల్ని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఎవరి మాట అంటే దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాట కొరకే వాళ్ళు యోర్దాను నది దాటి వాళ్ళ సహోదరులతో కూడా వెళ్ళి, ముందుగా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వాళ్ళ సహోదరులకు సహాయం చేస్తా వచ్చినారు, యుద్ధం చేస్తా వచ్చినారు. లేకపోతే వాళ్ళ సహోదరులకి ఆ యొక్క స్వాస్థ్యం పంచిపెట్టేంత వరకు కూడా, వాళ్ళకి విశ్రాంతి కలిగేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటా వచ్చినారు. చూడండి, విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసం కదా. అందుకే ఆ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా శిష్యులు అడుగుతా వచ్చినారు. మేము ఆ మేము మా మేము ఈ యొక్క పని చేయడం మీతో కూడా ఈ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి వస్తూ ఉంటున్నాం. అంటే మా భార్యల్ని, మా పిల్లల్ని, మా ఆస్తుల్ని అన్ని కూడా విడిచిపెట్టి వచ్చినాము. మాకేం దొరుకుతుందంటే అనేకమైనటువంటి ఫలితం, అంటే ఫలితం ఉంది అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు వారికి తెలియజేస్తా వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసం వారి జీవితాల్లో వాళ్ళు కలిగి ఉంటా వచ్చినారు. కాబట్టి వాళ్ళు అనేకమైనటువంటి ఆ యొక్క ఫలాలని పొందుకున్నటువంటి వారిగా, ఆశీర్వాదాలని పొందుకున్నటువంటి వారిగా మనం చూడవచ్చు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఆ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తా ఉంటున్నాడు అంటే 4వ వచనంలో, ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అని అంటా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళొచ్చు అనేటువంటి మాటల్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు కదా. అంటే వాళ్ళు ఆ యొక్క మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతో ఆ విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. దానికి ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుకుంటా వచ్చినారు. ఆ ఫలితమే ఎక్కడుంటా వచ్చిందంటే ఇక్కడ 8వ వచనంలో చెప్పబడతా వచ్చింది. ఏమని చెప్పబడతా వచ్చిందంటే వాళ్ళు ఏం చేసినారంట, ఆ మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ, వెండితోనూ, బంగారుతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి నివాసములకు ఆ వెళ్ళుచున్నారంట కదా. కాబట్టి వాళ్ళు ఆ యొక్క చేసినటువంటి ఆ యొక్క పనికి, లేకపోతే వాళ్ళు ఆ యొక్క చూపించినటువంటి విశ్వాసానికి వాళ్ళు ఫలితాన్ని పొందుకుంటా వచ్చినారు. ఆ విధంగా మనము దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి వారు వాళ్ళు దేవునికి విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి, ఆ యొక్క విశ్వాసంతో కూడుకున్నటువంటి విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి అనేకమైనటువంటి ఫలితాలు పొందుకుంటా వచ్చినారు. మనం గమనించినట్లయితే నోవా 6వ అధ్యాయ ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో దేవునికి విధేయత చూపించినాడు అనేటువంటి మాట మనం గమనించవచ్చు. కాబట్టి తద్వారా ఏమవుతా వచ్చిందంటే తను తన కుటుంబం రక్షించబడతా వచ్చింది ఆ యొక్క ప్రళయం నుంచి కదా. ఆ నోవహు పొందుకున్నటువంటి ఫలం అదే. తన తన కుటుంబం అంతా కూడా రక్షించబడతా వచ్చింది కదా. తను దేవునికి విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి, దేవుడు చెప్పినటువంటి మాటలకి విధేయత చూపిస్తా వచ్చినాడు. అంతేకాదు అక్కడ విశ్వాసంతో కూడుకున్నటువంటి విధేయత. ఎందుకంటే అంతవరకు ఎప్పుడు కూడా వర్షము అనేటువంటిది భూమి మీద లేనే లేదు. కానీ దేవుడు ఏం చెప్తా వచ్చినాడంటే ప్రళయం వస్తుంది, వర్షం పడుతుంది,
కాబట్టి నువ్వు ఓడను కట్టాలంటే ఆ యొక్క విశ్వాసముతో కూడుకున్నటువంటి విధేయత తన జీవితంలో కనపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి తన తను మాత్రమే కాదు కానీ తన కుటుంబం కూడా తనతో పాటు రక్షించబడతా వచ్చింది. కాబట్టి మనం కూడా ఒకానొకప్పుడు ఈ లోకములో మనము ఆ నశించిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. అయితే దేవుడు మన పట్ల కృప చూపిస్తూ వచ్చినాడు. కృప చూపించి తన యొక్క సువార్తని మనకి వినిపింపజేస్తా వచ్చినాడు కదా. తన యొక్క సువార్తని మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. మనం ఎప్పుడైతే ఆ యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచి దాని పట్ల విధేయత చూపిస్తా వచ్చినామో అప్పుడు మనము ఏం పొందుకుంటా వచ్చినామంటే మనం రక్షించబడతా వచ్చినాం కదా. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చినాడు. మన పాపముల కొరకే చనిపోయినాడు, మరణించినాడు, మరలా తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచినాడు అనేటువంటి ఆ యొక్క సువార్తని మనం నమ్మటం ద్వారా మనకి ఆయన ఉచితంగా రక్షణ ఇస్తా వచ్చినాడు. ఏ విధంగా అయితే నోవహు ఆ యొక్క విశ్వాసముతో కూడుకున్నటువంటి విధేయత కనపరచడం ద్వారా తను తన కుటుంబం ఏ విధంగా రక్షించబడతా వచ్చిందో మనం కూడా ఆ విధంగా విశ్వాసంతో కూడుకున్నటువంటి విధేయతను చూపించడం ద్వారా దానికి వచ్చినటువంటి ఫలితమే ఏంటంటే రక్షణ కదా. నిజమైనటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరిగేటువంటి గొప్ప భాగ్యము మనకు కలుగుతూ వచ్చింది. అంతేకాదు ఇది రక్షణ, దేనికి రక్షణ అంటే మన ఆత్మకి కలిగినటువంటి రక్షణ. మనము ఇది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కదా. అనేక మార్లు మనము ఈ లోకంలో మనం అందరం కూడా, అంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎటువంటి రక్షణ కోరుకుంటా వస్తారంటే శరీర సంబంధమైనటువంటి రక్షణ. కానీ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ, మన ఆత్మకి కలిగినటువంటి రక్షణ కదా. కాబట్టి ఆ యొక్క రక్షణలోనికి మనం నడిపింపబడతా వచ్చినాం. అంతేగా తర్వాత మనం గమనించినట్లయితే అబ్రహాం కూడా తర్వాత విశ్వాసముతో కూడుకున్నటువంటి విధేయత కదా. తన కుమారుణ్ణి బలి ఇవ్వమని చెప్తే తను ఏమంటా వచ్చినాడంటే తన సేవకులతో, మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడు ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి మళ్ళా వస్తామని చెప్తా ఉంటాడు. అంటే ఎంత విశ్వాసముతో కూడుకున్నటువంటి విధేయత చూడండి. అంటే దేవుడు తప్పకుండా నాకు ఏదో ఒకటి అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసము అబ్రహాములో ఉంటా వచ్చింది కదా. అందును బట్టే అక్కడ గొప్ప విశ్వాసాన్ని, గొప్ప విధేయతని అబ్రహాం అక్కడ ఆ యొక్క కొండ మీద కనపరుచున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అటువంటి విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసాన్ని మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ కూడా ఇదే చేస్తూ వచ్చినారు. వాళ్ళు దీన్నే కనపరుస్తూ వచ్చినారు. వాళ్ళందును బట్టే వాళ్ళు అనేకమైనటువంటి యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ వచ్చినారు కదా. కాబట్టి మనకు కూడా ఆ యొక్క విశ్వాసముతో కూడుకున్నటువంటి ఆ యొక్క విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి మనం పొందుకున్నటువంటి ఆ యొక్క ఫలము, లేకపోతే ఆ పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆ యొక్క నిజదేవుణ్ణి తెలుసుకోవడం కదా. మనం ఇప్పుడు ఆయనలో ఐక్యపరచబడతా వచ్చినాం కదా. అంతేకాదు ఇది ఈ లోకం వరకేనా కాదు, యుగ యుగముల వరకు కదా. మనం ఆయన్ని నమ్ముకున్నట్టు ద్వారా మనకు కలిగినటువంటి ఆ యొక్క ఫలం ఏంటంటే, లేకపోతే ఆశీర్వాదం ఏంటంటే చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును కదా. నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన మాటల యందు విధేయత చూపుట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప బహుమానము ఏంటంటే నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్. అంటే ఆ యొక్క నిత్య జీవములో మనం ఆయనతో ఐక్యపరచబడ్డాం కదా. కాబట్టి ఆ విధంగా మనము నిత్య జీవాన్ని పొందుకుంటా వచ్చినాం. ఇక్కడైతే ఇశ్రాయేలీయులు బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క బహుమానాలు పొందుకుంటా వచ్చినారు, కానీ దేవుడైతే మనకు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తా వచ్చినాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు. నిత్య జీవములో మనము ఆయనతో కూడా ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు.
దేనిని బట్టి అంటే ఆ యొక్క విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసం కనపరచు బట్టి. ఇక్కడ వాళ్ళకైతే దేవుడు ఆ యొక్క కొన్ని బహుమానాలను అనుగ్రహిస్తా వచ్చినాడు. ఎవరికి? రూబేనీయులకి, గాదీయులకి, మనష్య అర్ధగోత్రపు వారికి. ఎందుని బట్టి అంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, అంతేకాదు విశ్వాసంతో పాటు దేవుని మాటకి విధేయత చూపట ద్వారా కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా విధేయత కనపరుచున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ ఆ, చూడండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కాబట్టి మనం కూడా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు మనం ఆయనలో ఉన్నప్పుడు. కానీ మనం ఏం చేయాలంటే ఆ విధేయతని నేర్చుకునేటువంటి వారంగా మనము ఆ ఆ, మనము ఉండాలి. అంతేగా చూడండి, మనం గమనించినట్లయితే 9, 10 వచనాల్లో మనము, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు ఆ ఎటువంటి రక్షణ? మనం ఆయన యందు విధేయత చూపట ద్వారా మనకు ఎటువంటి రక్షణ వచ్చిందంట? నిత్య రక్షణ కదా. కాబట్టి ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే, నిజమే, ఆయన్ని ఎరక్క, ఆయన ఆయన మాటలకి విధేయత చూపించకుండా ఉన్నట్లయితే, ఆ సువార్తకి విధేయత చూపించకుండా ఉన్నట్లయితే, ఇదే దిస్ ఈస్ ద రైట్ టైం. అంటే ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. ఆ, ఎప్పుడు ఏమైపోతుందో మనకు తెలియదు కదా. మన జీవితం ఎట్లాంటిదంట? నీటి ఆవిరి బుడగ వంటిది కదా. కాబట్టి మనం ఎప్పుడు ఏమైపోతామో తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు ఉండొచ్చు, మనము అంతలోనే మాయమైపోవచ్చు, అంతలోనే కనపడకపోవచ్చు, అంతలోనే మన జీవం ఉండకపోవచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా ఆయన యొక్క ఆ సువార్తకి విధేయత చూపించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే ఈ లోకానికి వచ్చినాడు, నా పాపముల కొరకే ఆయన మరణించినాడు, మరలా తిరిగి 3వ దినము సజీవుడిగా లేచినాడు అనేటువంటి ఆ యొక్క సువార్తను ఇంకా నమ్మకుండా ఉన్నట్లయితే, ఇదే సరైనటువంటి సమయం కదా. ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ దినాలు ఎక్కడ చూసినా కూడా దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా ఇవే వింటా ఉంటున్నాం. అంటే యుద్ధాల గురించి వింటా ఉన్నాం కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చెప్తా వచ్చినాడు. నా రాకడ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు యుద్ధాల గురించి ఎక్కువగా మీరు వింటారు కదా. యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో కదా. అప్పుడే నేను వస్తాను అనేటువంటి మాటలు చెప్పబడతా వచ్చినాయి. కాబట్టి ఆయన ఏమైతే చెప్తా వచ్చినాడో అవన్నీ ఈ దినాల్లో మనం జరగడం చూస్తూ వచ్చినాం. కాబట్టి మనము ఇదే అంటే సరైనటువంటి సమయం కదా. చాలా దారుణమైన ఈ దినాల్లో ఎట్లా ఉందంటే, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉంటున్నారు. అంతేకాదు నిపుణులు కొంతమంది ఇంకా ఏం చెప్తా ఉంటున్నారంటే, యుద్ధాలు వస్తే ఏది సేఫెస్ట్ ప్లేస్, ఎక్కడ ఆ, ఈ యొక్క ఫుడ్ దొరుకుతుంది చాలా రోజుల వరకు యుద్ధం వస్తే. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూక్లియర్ వార్ కదా. సో ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడే బయలుపరుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. తనకు విధేయులైన వారికి అందరికీ ఎట్లా ఉంటుందంట? ఎటువంటి రక్షణ అంట? ఇది నిత్య రక్షణ. కాబట్టి మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే నిత్య రక్షణ. ఒకవేళ ఇంకా ఎవరైనా నమ్ముకోకపోయినట్లయితే, ఒకవేళ ఇంకా ఎవరైనా ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద రైట్ టైం. లేకపోతే రక్షించబడి ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇంకా సర్లే చూద్దాంలే అని అనుకుంటా ఉన్నట్లయితే, ఆ దిస్ ఈస్ ద బెస్ట్ టైం కదా. మనం యూ హ్యావ్ టు స్టెప్ ఫార్వర్డ్. అంటే ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి దేవుని కొరకై నిలబడడానికి ఆ డెసిషన్ తీసుకునేటువంటి వారిగా ఉంటూ రావాలి కదా. కాబట్టి ఆ విధంగా మనము డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆలస్యం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. అంతేకాదు వచ్చినటువంటి ఫలితం ఏంటంటే నిత్య రక్షణ. వాటి ఆ యొక్క నిత్య రక్షణని మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. చూడండి, ఎటువంటి వారు ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడతా ఉంటున్నాయి.
యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి మాటలు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కాబట్టి మనము రక్షించబడినటువంటి మనం కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ కాబట్టి మనము ఆ ఈ ఆయన యొక్క చిత్తాన్ని లేకపోతే ఆయన యొక్క మాటల్ని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే 5వ వచనంలో వీళ్ళకి తర్వాత చెప్తా వస్తా ఉంటున్నాడు, మీరు ఇప్పుడు తిరిగి వెళ్తా ఉన్నారు, వెళ్ళినటువంటి వారిగా మీరు తిరిగి వెళ్తా ఉంటున్నారు. అయితే మీరు చేయవలసినటువంటి పనులు, కాబట్టి విశ్వాసంలో ఇప్పటి వరకు మీరు కనపరుచున్నారు, మంచిదే, విశ్వాసం చూపించినారు, విధేయత చూపించినారు, తద్వారా మీరు అనేకమైనటువంటి బహుమానాలు పొందుకున్నారు. కానీ మీరు ఎట్లా జీవించాలి అనేటువంటి విషయాలని 5వ వచనంలో చూడండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం, అదే మనకు కంఠతం చేయమని అంకుల్ చెప్తా వచ్చినాడు. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. మొట్టమొదటిది ఏంటంటే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి, సేవించాలి. కాబట్టి ఇదే చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్తా వచ్చినాడు. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ఆజ్ఞల గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తా వచ్చినాడంటే చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం, 36వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు అడుగుతా ఉంటున్నారు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన్ను శోధించు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిను. అందుకు ఆయన మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే కదా, ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదంటే ఇదే, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ఈ ప్రభువును ఏం చేయాలంట? ప్రేమించాలి. వీళ్ళకి కూడా చెప్పినటువంటి మొట్టమొదటి సంగతి అదే. యెహోషువ ఏం చెప్తా ఉంటున్నాడంటే మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. యెహోవాని ప్రేమించడం అంటే ఏంటి చూడండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం గమనించినట్లయితే చూడండి, ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటంటే 15వ యోహాను 15వ వచనం, 14-15 వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని, ఆయన ఆజ్ఞల్ని గైకొనడమే ఆయన్ని ప్రేమించడం. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించడం, మనం ఆయన ప్రేమించినాం, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం అని చెప్పడం ఓకే, కానీ అది క్రియారూపకంగా ఉండాలి. క్రియారూపకంగా ఉండడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనడం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే. కాబట్టి వాళ్ళకి చెప్పినటువంటి రెండవది అదే. చూడండి ఇంకా ఏంటి, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. కాబట్టి ప్రేమించడం అని చేయడం మాత్రం, ప్రేమించడం అని చెప్పడం మాత్రమే కాదు, కానీ దాని క్రియారూపకంగా చూపించాలి. ఏ విధంగా చూపించాలంటే ఆయన మాటల్ని గైకొని కదా, ఆయన ఇంకా ఏంటంట ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవచ్చు కదా. కాబట్టి మనము కూడా ఆయన మార్గాలన్నింటిలో కూడా నడుచుకునేటువంటి వారంగా ఉంటురావాలి. చూడండి కీర్తన 128:1, కీర్తనలో 128:1 ఏమనుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ఏమంట? ధన్యులు. కాబట్టి ఆయన మార్గముల యందు నడుచు వాళ్ళంతా కూడా ఏంటంట? ధన్యులు. కాబట్టి మనం అటువంటి ధన్యులమయ్యేటువంటి వారంగా మనం ఉంటురావాలి. కాబట్టి మనం ఎవరిని నడుచుకోవాలంట చూడండి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఏమని చెప్తా ఉంటున్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి మనము క్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవాలి. ఆయన మార్గముల్లో మనం నడవాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించినాడో అదే విధంగా మనం జీవించేటువంటి వారంగా
ఉంటూ రావాలి. అపోస్తుడైనటువంటి పౌలు ఆ విధంగా జీవిస్తా వచ్చినాడు. అందును బట్టి ఆయన అటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇస్తా వచ్చినాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించాలి. మనం కూడా ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉంటున్నాలి. ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించినాడు, ఏ విధంగా ఆయన ఆ ఆ, కృప చూపించినాడు, కరుణ చూపించినాడు, ఏ విధంగా ఆయన ఆ దేవుని యొక్క పరిచయం జరిగిస్తా వచ్చిన తండ్రి యొక్క పరిచయం, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా వచ్చినాడు. మనం కూడా ఆ విధంగా చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అంతేకాదు ఆయన ఆజ్ఞల్ని గైకొనాలంట కదా. చూడండి, మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. కీర్తనలు 119 అధ్యాయంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. చూడండి, మీరు తర్వాత చదువుకోనండి. కీర్తనలు 139 33వ వచనం నుంచి 40వ వచనం వరకు కూడా కీర్తనాకారుడు అదే సెలవిస్తాడు. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. కాబట్టి మనం ఆయన కట్టడలను అనుసరించకుండా మనం పక్కకి వెళ్ళిపోయినామంటే మనము ఆ ఏమేం జరుగుతాయి అనేటువంటి విషయాలు ఇక్కడ ఆ ఆ, చెప్పబడతా వచ్చినాయి. చూడండి, 36వ వచనం, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. అంటే ఆయన శాసనాలు తట్టు కాకుండా మన హృదయం వేరే తట్టు తిరిగితే ఏమవుతుంది అంటే లోపలం అయిపోతాం. అంతేకాదు 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిపివేయము, నీ మార్గముల్లో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ఆయన మాటల్ని అనుసరించకుండా ఆయన ఆజ్ఞలకి విధేయత చూపకుండా ఉంటే వ్యర్థమైన వాటి వైపు మన కన్నులు వెళ్తూ ఉంటాయి. అనవసరమైన వాటి వైపు మన కన్నులు వెళ్ళేటువంటివిగా ఉంటూ వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనము ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకి మొదటి పేతురు 2:2లో కూడా మనం గమనించినట్లయితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కదా. వాక్యమును పాల వలన, కాబట్టి దేవుని వాక్యాన్ని మనం రక్షణలో కదా, రక్షణ విషయంలో ఎదగాలంటే మనము దేని వైపు చూడాలంట, లేకపోతే దేనిని అపేక్షించాలంట, ఆ యొక్క పాలను అపేక్షించాలి కదా. నిర్మలమైన వాక్యమును పాలన, ఎప్పుడైతే మనం దానిని అపేక్షిస్తామో, లేకపోతే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో మనలో ఇవన్నీ ఉండవు. ఏంటివి? ఆ పైన చెప్పబడినటువంటి సమస్తమైన దుష్టత్వము కదా, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, ఇవేవి కూడా ఉండవు. ఎప్పుడు ఉండవంటే మనం ఎప్పుడైతే ఆయన యొక్క మాటలకి కొరకై అపేక్షిస్తామో, లేకపోతే ఆయన వాక్యాన్ని కొరకై అపేక్షిస్తామో, ఎప్పుడైతే ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటామో అప్పుడే మనం ఏమవుతామంటే మనం రక్షణలో ఎదిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం. లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు, ఎక్కడ వేస్తే అక్కడ ఉంటది కదా, అట్లే ఉంటాం. ఏం ఎదుగుండదు, పొదుగుండదు కదా. కొన్నిసార్లు అంటే లైక్ మామూలుగా ఇక్కడ కాదులే, కానీ నేను మామూలుగా అనేక ప్రాంతాల్లో నేను చూస్తూ వచ్చిన, మా మా నంద్యాలలో కూడా నేను చూస్తూ వచ్చిన. కొంతమంది ఉంటారు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా కానీ అంతే అట్లే ఉంటారు అనమాట. ఏం ఉండదు అంటే లైక్ దే డోంట్ గ్రో. ఎందుకంటే నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాలని అపేక్షించలేకున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ నిర్మలమైనటువంటి పాలని, ఆ యొక్క వాక్యం అనేటువంటి పాలను అపేక్షిస్తామో, దాని యందు నడుచుకుంటామో, దాన్ని అనుసరించి నడుచుకుంటామో, అప్పుడు మనం రక్షణలో ఎదిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. ఆ విధంగా మనం ఉండాలి కదా. చూడండి, అంతేకాదు తర్వాత ఇంకోటి ఏంటి వాళ్ళకి చెప్తా వచ్చినాడంటే, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆయనను ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించు. ఆయనని హత్తుకోవాలంట, అంతేకాదు ఆయన్ని సేవించాలంట. కాబట్టి ఇవి వాళ్ళకి చెప్తా వచ్చినాడు. ఆయన్ని హత్తుకోవాలి, మనం ఆయన్నే హత్తుకోవాలి కదా. మన జీవితాల్లో ఆయన హత్తుకోవాలి. ఎందుకు ఆయన హత్తుకోవాలంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం,
ఆ, 6వ వచనం నుంచి చూడండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును. ఆ ఆ, బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురని అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండ్రనలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును కదా. అంతేకాదు, మీరు నాకు వేరుగా ఉండి, చూడండి 5వ వచనం చివరి భాగం, నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేదు. కాబట్టి ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. అందుకే మనం ఆయన హత్తుకొని జీవించాలి, ఆయన్ని పట్టుకొనే జీవించాలి, ఆయన్ని హత్తుకొని జీవించాలి. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. అంతేగా చివరిగా చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన్ని సేవించాలి. కాబట్టి మనం ఆయన్నే సేవించాలి. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అనేకుల్ని సేవిస్తూ ఉంటాం కదా. ఆ మనుషుల్ని సేవిస్తూ ఉంటాం. లేకపోతే ఇంకొకటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చెప్పుకున్నటువంటి రీతిగా ధనాన్ని సేవించినారంట కదా. ఇద్దరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఎవరికి? ధనానికి, లేకపోతే దేవునికి దాసులుగా ఉండలేరు. ఎవరికో ఒక్కరికే అనేక సార్లు మనము ఈ ఈ రెండు ఇద్దరికి దాసులుగా ఉండాలని ట్రై చేస్తాం, ఇద్దరిని సేవించాలని ట్రై చేస్తాం. కాబట్టి ఇద్దరిని సేవించేటువంటి వారంగా మనం ఉండకూడదు, ఆయన్నే సేవించాలి కదా. ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలని వీళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఉండినట్లయితే మనం ఎక్కడ ఉంటామంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలో కదా. ఆ రాజ్యం గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4, 5, 6 వచనాలు మనం చూడవచ్చు కదా. ఆ అక్కడ ఏమున్నదంట 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21:4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదైనను ఇక్కడ ఇక్కడ ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చొప్పుట వింటిని. కాబట్టి మనము ఆ ఆ యొక్క ఆ, మనం ఎప్పుడైతే ఇవన్నీ చేసి మనం ఈ జీవితంలో ఉంటామో, ఆ విధంగా జీవించినట్లయితే మనము ఈ ఇటువంటి రాజ్యాన్ని, లేకపోతే ఎటువంటి స్వాస్థ్యాన్ని, ఎటువంటి బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు. అది పొందుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి అందుకే 7వ వచనంలో 21:7లో కూడా, ప్రకటన 21:7లో కూడా అదే చెప్పబడతా వచ్చింది. ఎవరు ఇట్లాంటి స్వతంత్రించుకుంటారంటే జయించువాడు వీటిని ఆ స్వతంత్రించుకొను. కాబట్టి మనము ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో, ఏవి ఇక్కడ చెప్పబడినటువంటి రీతిగా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఎవరిని సేవించాలి? ఆయన్నే సేవించాలి కదా. దేవుణ్ణే సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన మార్గముల్లో నడుచుకోవాలి. మూడవదిగా ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకి విధేయత చూపించాలి. నాలుగవదిగా ఆయన్ని హత్తుకొని జీవించాలి. ఐదవదిగా ఆయన్ని సేవించాలి. ఎప్పుడైతే ఈ 5 మనం చేస్తా వస్తామో మనం ఆ యొక్క నిత్యమైనటువంటి జయించేటువంటి వారి యొక్క గుంపులో మనం ఉంటూ వస్తాం. జయించేటువంటి వారు మన ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉంటూ వస్తారు. ఆ విధంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.